గ్రంథం 3వ కీర్తనలో నుంచి. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 3వ కీర్తనలో రక్షణ అనే అంశం మీద ఈ కీర్తనలో మనం కొన్ని సంగతులు చదువుకున్నాం. దావీదు అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు రచించిన కీర్తన అని ఈ కీర్తన హెడ్డింగ్ మనం చూస్తున్నాం. ఈ కీర్తనలో రక్షణ అనే అంశాన్ని మనం చదువుతున్నప్పుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు మన జీవితాల్లో ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఆయనను కనుగొంటున్నాం. రక్షకుడిని మనం కనుగొంటున్నాం. రక్షణను మనం అనుభవిస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 39లో లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించండి అని ప్రభు మరొకసారి అక్కడ ఇశ్రాయేలీయులతో మాట్లాడుతున్న సంగతి మనం చూస్తున్నాం. లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు పరిశోధించాలి. అంటే మరి యేసుక్రీస్తునే కనుగొనాలి అని కాదు గాని అసలు ముందు నుంచే లేఖనాల్లో ఉన్న జీవాన్ని కనుగొనండి అనే సంగతి ఉంది కాబట్టి ఆ జీవాన్ని కనుగొనటానికి లేఖనాన్ని పరిశోధించినప్పుడు మరి ఆ లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయని ప్రభు చెప్పారు. ఎందుకంటే ఆ దినాల్లో వారు క్రీస్తును ఒప్పుకోలేకపోయారు. యేసే క్రీస్తు అని వారు అంగీకరించలేకపోయారు. ఆ సందర్భంలో ప్రభు ఏం చెప్పారంటే 5వ అధ్యాయం యోహాను సువార్త 39లో లేఖనములు యందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించాలి. నన్ను వెతకండి అని అంటే వారికి నచ్చకపోవచ్చు. కనీసం మీరు లేఖనాల్లో జీవం కొరకు వెతకండి. అప్పుడు మీకు ఆ జీవం నేనేనని మీకు అర్థమైపోయిద్ది అని ప్రభు చెప్పారు. సో కాబట్టి లేఖనముల్లో ఉన్న జీవాన్ని వెతికినప్పుడే మనకు రక్షకుడు మనకి కనబడతాడు. రక్షణ అనేది మనకు కనబడుతుంది. లేఖనాల్లో ఉన్న జీవాన్ని మనం కనుగొన్ననంత కాలం కూడా యేసు ప్రభు లేఖనాల్లో ఉన్నాడని మనం చెప్తాం గాని, థియరిటికల్‌గా చెప్తాం గాని, వాస్తవంగా మనం రక్షణను మన జీవితాల్లో అనుభవించలేం. రక్షణ అనేది అనుభవించనంత కాలం మనము వాస్తవంగా దైవ శక్తిని కూడా తెలుసుకోలేం. రక్షణానందం కలిగి ఉండలేం. ఇక్కడ అబ్షాలోము తరుముతున్నాడంటే అది ఎంత బాధాకరమైన సంగతో చూడండి. అందుకనే మొదటి వచనంలో అన్నాడు, నన్ను బాధించువారు అన్నాడు. అబ్షాలోము తన కుమారుడే ఆయనను తరుముతున్నాడు. బాధించువారు విస్తరించినప్పుడు కూడా మనం ఆనందంగానే ఉండాలి. కారణం ఏందంటే మనం ప్రభువులో ఉన్నాం. ఫిలిప్పి 4:4లో చెప్పినట్లుగా ప్రభువునందు ఆనందించుడి అని అన్నాడు. కాబట్టి ప్రభువులో ఎల్లప్పుడూ ఆనందం ఉంది. శత్రువులున్నా ఆనందం ఉంది. తరుముతున్నా ఆనందం ఉంది. ఎల్లప్పుడు కూడా ఆనందం ఉంది. మరి హామాను వలె మొర్దెకై లేవలేదని, వంగి నమస్కారం చేయలేదని ఒక కారణం చేత, ఒక హేతువు చేత నిరాశ పడిపోయే జీవితం కాదు. ఆనందించడానికి అనేక కారణాలున్నాయి. ఇంకా మనం ఆలోచిస్తే అసలు ప్రభు వీటన్నిటిలో కూడా మనం అత్యధికమైన విజయాన్ని పొందుతాం. సమస్యను బట్టి మనం ప్రవర్తించకుండా ప్రభువుని బట్టి ప్రవర్తిస్తే మనము ఎలా ప్రవర్తించాలో కూడా తెలుసుకుంటాం. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 15లో చెప్పినట్లుగా మనం జీవం గల దేవుని సంఘానికి వచ్చేదే ఎందుకంటే ఎలా ప్రవర్తించాలి. మనము
నాబాలులాగా ముఖం ముడుచుకోవాల్సిన అవసరం ఏం లేదు. రక్షణానందాన్ని మనం ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. ఆనందించటానికి మనకు ముఖ్యమైన కారణం రక్షణ. దైవశక్తి ద్వారా భద్రపరచబడు. సో, మరలా జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ లేఖనములన్నిటిలో క్రీస్తున్నాడు. అయితే ఆ క్రీస్తు అను రక్షణ మనకెప్పుడు కనబడతాడంటే, ఆ లేఖనాల్లో ఉన్న జీవాన్ని మనం కనుగొన్నప్పుడే. అందుచేత మనం జీవాన్ని కనుగొనాలి. రక్షణను కనుగొనాలి. దైవశక్తిని మనం ఎరగాల. తద్వారా రక్షణానందాన్ని కలిగి ఉండాలి. అప్పుడు బాధించువారు విస్తరించిన మన మీదకి లేచేవారు అనేకులైనా కూడా మనం ఎంతో ఆనందంగా ఉంటాం. ఇక్కడ 6లో అన్నాడు, నేను భయపడను అన్నాడు. ఆనందించటం అనేది మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడైతే భయపడను అనే మాట కూడా వ్రాయబడింది. సో, ధైర్యంగా ఉండాలి. కారణం ఏందంటే, ఇటువంటి సంభవాలు మన జీవితాల్లో ప్రాక్టికల్‌గా ఏర్పడుతున్నప్పుడు, మనము ఏమైపోతామోననే దిగులు మనకు అవసరం లేదు. కారణం మనల్ని గూర్చి ప్రభు చెప్పిన మాట ఆయన నెరవేరుస్తాడు. మనల్ని గూర్చి ప్రభు ఇచ్చిన వాక్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, ఎవరు మనల్ని విడిచిపెట్టినా, తిమోతికి వ్రాసిన 2వ పత్రికలో అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట 4వ అధ్యాయంలో 18, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అన్నాడు. దాని ముందు వచనంలో 16లో అన్నాడు, అందరూ నన్ను విడిచిపోయిరి అన్నాడు. కాబట్టి ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, మనం గమ్యానికైతే చేరేది ఖాయం. కాబట్టి మన గురించి ప్రభు ముందుగా చెప్పిన విషయాల గురించే మనం మంచి పోరాటం పోరాడాలి. ఆ వచనాలను, ఆ ప్రవచనాలను, ఆ వాక్యాలను మనం మరలా జ్ఞాపకం చేసుకుంటూ, వాటిని బట్టి మంచి పోరాటం పోరాడాలి గానీ, విడిచి వెళ్ళిపోతున్న వారిని బట్టి, వారి మీద మనం తిరుగుబాటు చేయటం, వారిని మనం వెంబడించటం, వారిని మనం తరమటం మంచిది గాదు. కారణం ఏందంటే, మొదటి పత్రికలో తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏమంటే, 6వ అధ్యాయం 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఫుట్‌నోట్‌లో వెంటాడుము అని చెప్పి, ఇది మంచి పోరాటం అని చెప్పి. మంచి పోరాటం అంటే సౌలు దావీదును తరమటం గాదు. మంచి పోరాటం అంటే అబ్షాలోము దావీదును తరమటం గాదు. మంచి పోరాటం అంటే మనము నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి వెంటాడు. తర్వాత వచనంలో ఉంది. ఈ మంచి పోరాటం ఫలితం నిత్య జీవం చేపట్టడం. కాబట్టి ఎవరు మనతో ఉన్నా లేకపోయినా మనం మాత్రం గమ్యానికి చేరతామనేది మన నిరీక్షణ అయి ఉండాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, తన పరలోక రాజ్యమునకు చేరునట్లు రక్షించును అన్నాడు. రక్షణ అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. దైవశక్తి అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. రక్షణ ఆనందం అనేది మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. దీనికి మనం చేయాల్సిన పనేందంటే, మనం ఖచ్చితంగా లేఖనాల్లో ఉన్న జీవాన్ని కనుగొనాలి. సో, లేఖనాల్లో ఉన్న జీవాన్ని కనుగొనాలంటే ఫస్టు లేఖనములన్నీ కూడా వాగ్దానం చేసిన సువార్తను మనం గ్రహించాలి. సువార్తను గ్రహించనంత కాలం పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న జీవం మనం కనుగొనలేం. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో వచనం 16, 17 వచనాలు చదువు. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 16 వచనం, 17 వచనాలు చదువు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా
నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసం మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సో ఈ వచనంలో మనం చెప్పుకున్నట్లుగానే రక్షణ అనేది ఎప్పుడు రివీల్ అయింది? జీవాన్ని కనుగొన్నప్పుడే. అయితే ఆ జీవం అనేది ఎప్పుడు మనం కనుగొన్నామంటే సువార్తను మనం గ్రహించినప్పుడే. ఆ సువార్త ఏమనుందంటే దేవుని నీతి అని వ్రాయబడి. సో దేవుని నీతిని కనుగొన్నారు. దేవుని నీతిని కనుగొనటమే సువార్తను కనుగొనటం. అప్పుడే జీవం. మీకు కూడా చూడండి, ఎంతో కాలం నుంచి బైబిల్ చదువుతున్నారు, వాక్యాలు వింటున్నారు, వాక్యాలు చెప్తున్నారు, ఆయా స్థలాలకు వెళ్తున్నారు, కానీ మీకు దేవుని నీతి అంటే ఏంటో అర్థమై ఉండకపోవచ్చు. కానీ మీరు దేవుని నీతిని గ్రహించిన తర్వాత లేఖనాల్లో జీవం మీరు కనుగొన్నారు. జీవాన్ని కనుగొన్నాక రక్షణను మీరు కనుగొన్నారు. రక్షణ అంటే ప్రభువైన యేసుక్రీస్తు. లేఖనాల్లో ఉన్న క్రీస్తును కనుగొనకపోతే ఈ గ్రంథాన్ని మనం సరిగా చదవట్లేదని అర్థం. గ్రంథాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. అప్పుడు వేరు గ్రంథాల కన్నా ఈ గ్రంథం యొక్క విశేషత మనకు అర్థం కాదు. అందుకనే మనము అన్ని గ్రంథాల్లో కూడా కనుగొనటానికి వెళ్తున్నాం, కానీ క్రీస్తు ఈ గ్రంథంలోనే ఉన్నాడు అనేది మనకి ఎప్పుడు అర్థమైందంటే వెన్ యు ఆర్ ఫైండింగ్ ద జీసస్ ఇన్ ద హోలీ స్క్రిప్చర్స్. అది ఎప్పుడు సాధ్యమా అంటే మీకు రక్షణ అనేది లేదా యేసు ప్రభు అనే ఆయన ఎప్పుడు కనిపిస్తాడంటే జీవం, ఆ జీవంలోనికి నడిపించేది సువార్త. అందుకనే కొలసి 1:6 ఏమన్నాడంటే మీరు దేవుని యొక్క కృపను సత్యముగా గ్రహించిన నాట నుండి అన్నాడు. ఆ గ్రహింపు వచ్చిన నాటి నుండే ఆ సువార్త ప్రభువైన యేసుక్రీస్తు కనిపిస్తాడు. దైవ శక్తి అనేది మీ అందు వినియోగించబడదు. మరలా చెప్పుకుందాం, అంత్యదినాల్లో అపాయకరమైన వ్యక్తులు ఎవరు? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు. గ్రంథం చదువుతారు కానీ ప్రభువు కనపడ్డ వారికి అట్టివారు ప్రమాదకారులు. ఈరోజు హాని చేసేవారు ఎవరంటే లేఖనాలు చదువుతున్నారు కానీ యేసు ప్రభుని కనుగొనని వారి వల్లే హాని జరుగుతుంది. ఎందుకంటే వారు బైబిల్ చదువుతున్నారు కాబట్టి భక్తిగా కనిపిస్తున్నారు, కానీ వారికి యేసు ప్రభు కనపట్లేదంటే వారు దాని శక్తిని ఆశ్రయిస్తున్నవారు కాదు. అందుకనే యేసు ప్రభుని చంపింది ఎవరు? పిలాతు చేతికి అప్పగించింది ఎవరు? గ్రంథం చదువుతున్న వారే. మీరు ఆశ్రయించిన మోషే అని యోహాను సువార్త 5వ అధ్యాయంలో ప్రభు చెప్పారు. అంటే వారు మోషే గ్రంథాన్ని చదువుతున్నారు. మీరు బాప్తిస్మ ఇచ్చి యోహాను వెలుగులు ఉండుటకు కొంతకాలం ఇష్టపడ్డారు అని అంటే వారు ప్రవక్తలను ఇష్టపడినట్లుగా, ప్రవక్తలను వెంబడిస్తున్నట్లుగా ఉన్నారు, కానీ వాళ్ళు యేసు ప్రభువుని కనుగొనలేదు. కాబట్టి ఈరోజు ఎటువంటి క్రైస్తవ్యంతో మనకు ప్రమాదం ఉంది, లేకపోతే ఎటువంటి అప్షాలోములతో మనకు ప్రమాదం ఉందంటే బైబిల్ చదివే అప్షాలోములే కానీ క్రీస్తును కనుగొనని అప్షాలోము. ప్రసంగం చేయడానికి మంచి మంచి పాయింట్లు ఏరుకోవడానికి బైబిల్ చదువుతున్న వాళ్ళు దౌర్భాగ్యులు కూడా ఉన్నారు. అంటే ఏదో ఒక నూతనంగా ఏదో ప్రసంగం చేయాలని చదువుతున్నారు, కానీ యేసుక్రీస్తును కనుగొనటానికి గ్రంథం చదివేవారు లేదు. మరి అటువంటి అప్షాలోములు ఇక్కడ ఉన్నారా? లేరని నేను నమ్ముతున్నాను. మనము గ్రంథాన్ని ఎందుకు చదవాలంటే ప్రభువును కనుగొనటానికి చదవాలి. ఎందుకంటే లూకాసు వార్త 24:44 యేసు ప్రభు చెప్పు, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనల గ్రంథంలోను నన్ను గూర్చి వ్రాయబడినవి నెరవేరినాయి అన్నారు. అంటే మీరు ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు లేదా ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు మీరు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మీరు యేసు ప్రభువుని కనుగొంటారు. సో కానీ ఫస్ట్ ఇలా అర్థం చేసుకోండి, లేఖనాల్లో జీవం ఉంది. ఆ జీవాన్ని మనం కనుగొంటున్నప్పుడే మనకు దైవశక్తి రివీల్ అవుతుంది, రక్షకుడు కనిపిస్తున్నాడు, రక్షణానందం అనేది మనకు అర్థమవుతుందండి. కాబట్టి రక్షణానందం అనేది, రక్షణ అనేది మనం లేఖనాల్లో కనుగొనకపోతే
పరిశుద్ధ లేఖనాలను మనం చదువుతున్న భక్తి కలిగిన వారి వల్ల ఉంటాం గాని దేవుని యొక్క శక్తిని ఆశ్రయించాం. అందువల్ల అపాయకరమైన కాలంలో అన్నాడు. అక్కడ అన్నాడు మనుష్యులు అన్నాడు. అంటే మంగళవారం అపాయం కాదు, శుక్రవారం అపాయం కాదు. మంగళవారం, శుక్రవారం కాదు. మనుషుల అపాయం. మనుషులే అపాయం. ఎవరు ఈ మనుషులు అంటే భక్తి గల వారి వల్ల ఉంటే దాని శక్తిని ఆశ్రయించరు. గ్రంథం చదువుతారు గాని వారికి యేసు ప్రభు కనిపించదు. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయంలో అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయంలో వచనం 30లో నీవు చదువునది గ్రహించుచున్నావా అనే క్వశ్చన్ మనం చూస్తున్నాం. మన బైబిల్ స్టడీ రూమ్ లో కూడా లేదా మనం బైబిల్ చదువుకునే చోట కూడా ఇది ఒకటి రాసుకోవాలి. నువ్వు చదువునది గ్రహించుచున్నావా? చాలా మంది ప్రేయర్ రూమ్ లో రాసుకుంటారు ఏమని, లేచి నీ దేవునికి ప్రార్థించు. యోనా గ్రంథంలోంచి రాసుకుంటారు. లేచి నీ దేవునికి ప్రార్థించమని రాసుకుంటారు. అయితే మన బైబిల్ స్టడీ ఎట్లా స్టార్ట్ అవ్వాలి? నువ్వు చదువునది గ్రహించుచున్నావా అంటే అర్థం ఏంటి? వచనం 34 ప్రవక్త ఎవరిని గూర్చి చెప్తున్నాడు? అది నువ్వు చదువునది గ్రహిస్తున్నావంటే గ్రంథం ఎవరిని గూర్చి వ్రాయబడి. మనం ఏమేమి అనుకోవచ్చు? తన్ను గూర్చి రాస్తున్నాడా, వేరొకరిని గూర్చి రాస్తున్నాడు? ప్రవక్త ఎవరిని గూర్చి రాస్తున్నాడు? తన్ను గూర్చి రాస్తున్నాడా, వేరొకరిని గూర్చి రాస్తున్నాడా అంటే ఆ తర్వాత వ్రాయబడింది ఏమనంటే, అందుకు ఫిలిప్పు 35 ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించాడు. కాబట్టి గ్రంథం ఎవరిని గూర్చి వ్రాయబడింది? ప్రవక్తను గూర్చి కాదు. ఒకవేళ మీరు ఇలా చెప్పండి, ప్రవక్తను గురించి వ్రాయబడితే మీరు చదివినా మీకు ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రవక్త మీ కొరకు చనిపోలేదు. ప్రవక్త మీకు జీవం కాదు. అవునా? మీ జీవం కానిది మీరు చదువుతుంటుంటే మీకు ఆదరణ కలుగుతుందా? మీ జీవం కానిది మీరు చదువుతుంటుంటే మీకు ఏమైనా కొనసాగింపు కలుగుతుందా? మీ జీవం కానిది మీరు చదువుతుంటుంటే యు ఆర్ వేస్టింగ్ యువర్ వాల్యుబుల్ టైం అని అర్థం. కానీ ఇప్పుడు గ్రంథం చదువుతుంటుంటే నీ జీవం గురించి నువ్వు చదువుకుంటున్నావు. ఎందుకు? గలతీ 2:21 ఏముంది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. 20 వచ్చింది. ఇకను జీవించువాడని నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. అంతేనా? జాకబ్ గారు ఒక్కొక్కరు చక్కగా వీడియోలు ఆఫ్ చేస్తున్నారు. ఆయనేం ముందు అంటాడు, మీరు యథార్థంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి మీటింగ్ లో అంటున్నాడు. వీళ్ళు స్టార్టింగ్ లో 10 నిమిషాలు వీడియో ఆన్ చేసి ఆపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు జాగ్రత్తగా బాయ్ బాయ్ చెప్పేయండి వాళ్ళకి. బాయ్ బాయ్ బాబు అన్నట్టు పంపించేయండి వాడిని. ఎందుకు? అపోస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం 35 ఏం రాయబడిందంటే, లేఖనమును అనుసరించి యేసును గూర్చి, యేసు ప్రభువును కనుగొంటేనే మీరు కరెక్ట్‌గా బైబిల్‌ని చదివిన ప్రయోజనం అన్న. ఏం ఆశీష్? ప్రవక్త ఎవరిని గూర్చి రాశాడు? తన్ను గూర్చా? వేరొకరిని గూర్చా? ఎవరిని గూర్చి రాశాడు? యేసు ప్రభువుని గూర్చి రాశాడు. యేసు ప్రభువుని గూర్చి రాశాడు కాబట్టి మనం చదువుకుంటున్నప్పుడు మన జీవం గురించి చదువుకుంటాం. ఒకవేళ ప్రవక్తను గురించి రాసి ఉంటే ఏమైద్ది? ఆ ప్రవక్త మన కొరకు చనిపోలేదు. కాబట్టి ఆ ప్రవక్త మన యందు జీవించట్లేదు. ప్రశాంత్ గారు అంతేనండి? మీరు ఎన్నింటికి జాయిన్ అయ్యారు సార్ మీటింగ్ లో? మీకు ఫస్ట్ జాయిన్ అయినా మళ్ళీ డిస్కనెక్ట్ అయింది. మళ్ళీ ఓకే ఓకే. స్టార్టింగ్ నుంచి ఉన్నారు మీరు? స్టార్టింగ్ నుంచి లేదు కానీ అదేలే ముందే ఉన్నారు అంటున్నాను. స్టార్టింగ్ ప్లేయర్ నుంచి లేదు ఈరోజు. కాబట్టి ప్రవక్త ఎవరిని గురించి రాస్తున్నాడు? తన్ను గురించి కాదు. ఒకవేళ ఇలా అనుకుంది, యెషయా గ్రంథంలో యెషయా గురించి రాసుకున్నాడు అనుకోండి. యెషయా మన కొరకు సిలువ వేయబడలేదు. యెషయా మన కొరకు జీవించట్లేదు. యెషయా మనకు జీవం కాదు. కాబట్టి మన యెషయా గ్రంథం చదవటం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనం కలగదు. అవునా? ఆదికాండం ఎవరిని గురించి రాయబడింది? మోషే గురించా? మోషే నీ కొరకు సిలువ వేయబడ్డాడా? మోషే నీ యందు జీవిస్తున్నాడా? కాబట్టి అసలు ఎవరు మన కొరకు చనిపోయి తిరిగి లేచాడో ఆయన గురించి మాత్రమే 39 గ్రంథాలు ఓల్డ్ టెస్ట్మెంట్ రాయబడి. మరి ఇలా చెప్పండి, శామ్యూయల్ పీటరు ఎవరో ఒక క్వశ్చన్ అడిగారు. ఏమడిగారంటే,
ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నది యేసు ప్రభు కాదు, యెహోవా అంటే. అప్పుడు శామ్యూయల్ పీటర్ ఏం ఆన్సర్ చెప్పాలి? నా కొరకు సిలువ వేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు గురించే ఓల్డ్ టెస్టిమెంట్ రాయబడకపోతే ఓల్డ్ టెస్టిమెంట్ నేను చదవాల్సిన అవసరమే లేదు. అవునా కదా? ఎందుకు? మన జీవం కాదు కదండి. క్రీస్తు తప్ప ఎవరిని గురించి రాయబడి మన జీవం కాదు. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో కనబడుతున్న యెహోవా ఎవరో కాదు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యెహోవా అంటే అర్థం ఏంటంటే యోద్ హే వావ్ హే, 4 అక్షరాల్లో మొదటి అక్షరం యోద్ అంటే హస్తము. హస్తం అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడింది? ఆ బాహువు చాపబడిన ప్రభు యొక్క హస్తం, ఎత్తబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నది యేసు ప్రభువే. పాత నిబంధన గ్రంథంలో మనం కనుగొనాల్సింది యేసు ప్రభునే. అవునా? మీరే చెప్పండి, మన సమయం విలువైందే కాదు? గలతీలకు రాసిన పత్రిక 1:4 ప్రకారం ఆయన మనలను దుష్టయుగము నుండి విమోచించాడు అన్నాడు. అంటే మన కాలాన్ని కూడా ప్రభు రక్షించాడు. మరి మన టైంని రక్షించిన ప్రభు ఓల్డ్ టెస్టిమెంట్ మనకి ఎందుకు ఉంచుతాడు? ఓల్డ్ టెస్టిమెంట్ ని యేసు ప్రభు గురించి రాయకపోతే ఆయన ఉంచడు. ఎందుకంటే దాన్ని చదవటం వల్ల మన సమయం వ్యర్థమైపోయింది. కానీ ఇప్పుడు చదివినా మనకు ప్రయోజనం కలుగుతుంది. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ లార్డ్ ఓన్లీ. పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభు గురించే రాయబడి. ఏ యేసుక్రీస్తు? రోమా 7:4 చదవండి. ఏ యేసుక్రీస్తు? రోమీలకు రాసిన పత్రిక 7:4. సరే మా మాట విన్నాడు, వెంటనే వీడియో ఆన్ చేసాడు. చదవండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు. ఈ సత్యపాల్ గారిని కుయ్యర్ రాజు గారు ఇద్దరు రిక్వెస్ట్ అడిగారండి మిమ్మల్ని. లేదండి. మీరు వాళ్ళని ఎందుకు తీసేయండి? వాళ్ళిద్దరూ కాసేపటికి ఆపేశారు. సత్యపాల్ గారు ఆపేశాడు. లేదండి, ఆయనేమో ఆటోలో కనిపిస్తున్నాడు. పిల్లలకి వెళ్తారండి, పిల్లలకి. ఈయన కూడా తీసేయండి. ముగ్గురం తీసేయండి. చదవండి, మీరు చదవండి. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తును వేరొకని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులైతిరి. మృతుల్లో నుండి లేచిన క్రీస్తుని చేరుకున్నాం. కాబట్టి ఇప్పుడు మనం లేఖనాలన్నిటిలో ఎవరిని కనుగొంటున్నామంటే మృతుల్లో నుండి లేచిన క్రీస్తు. ఎవరా క్రీస్తు? మనకు జీవమై ఉన్న క్రీస్తు. కొలసి 3:4 కదండి. కాబట్టి పరిశుద్ధ లేఖనాలన్నీ కూడా పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యమిస్తాయి. అందుకనే అన్నాడు అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం నిన్న చదువుకున్నట్లుగా 24వ అధ్యాయం 14లో పరిశుద్ధ లేఖనములన్నిటిలో కూడా నీతిమంతులకును అనీతిమంతులకును పునరుద్ధానం ఉన్నదని చెప్పాడు. గ్రంథం చదువుతున్నప్పుడు మనము మరణము తరువాతి జీవం చదువుతున్నాం, మరణము దాటిన అనుభవం చదువుతున్నాం, యోర్దాను దాటిన భూమి గురించి చదువుతున్నాం, స్వాస్థ్యం గురించి చదువుతున్నాం, జీవం గురించి చదువుతున్నాం, కొనసాగింపు గురించి చదువుతున్నాం, అభివృద్ధి గురించి చదువుతున్నాం. మరణమందు నిలిచిన వాడు వాక్యం చదివితే ఏమన్నా అర్థమైందా? మరణమందు నిలిచినవాడు మరణం దాటలేదు, మరణమందు నిలిచి ఉన్నాడండి. అతను చదివితే ఏమో అర్థం అవ్వదు. ఎందుకంటే ఇవి మరణము దాటిన తరువాతి పోర్షన్ అన్నమాట. మరణం దాటిన తర్వాత అనుభవం ఏది? పునరుద్ధానం. మరణం తరువాత అనుభవం ఏది? తీర్పు. పాపికి తీర్పు ఉంది, విశ్వాసికి స్వాస్థ్యం ఉంది. పాత నిబంధన గ్రంథం అంతా మన స్వాస్థ్యం. ప్రతి వచనం మన స్వాస్థ్యం, ప్రతి పదం మనకు స్వాస్థ్యం. ఎందుకంటే గ్రంథం అంతట్లో ఉన్నది మృతుల్లో నుండి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు, మన జీవమైన క్రీస్తు. అందుకనే మీరు ఆదికాండం చదువుతుంటే రిజరక్షన్ అనే ఎక్స్పీరియన్స్ మీకు కలుగుతుంది. నిర్గమాకాండం చదివితే పునరుద్ధానం అనేది మీరు గమనించగలుగుతారు. లేవీకాండం, ద్వితీయోపదేశ కాండం, సంఖ్యాకాండం,
యెహోషువ గ్రంథం, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు గ్రంథాలు, రాజుల గ్రంథాలు, దినవృత్తాంతాల గ్రంథాలు, చరిత్ర గ్రంథాలు, పద్య గ్రంథాలు, ప్రవక్తల గ్రంథాలు మీరు చదువుతున్నప్పుడు మీరు పునరుద్ధానాన్ని మీరు ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ వ్రాయబడింది యేసుక్రీస్తు గురించి. ఆయన ఎవరంటే మృతుల్లో నుండి లేచిన క్రీస్తు. రోమాపత్రిక 7:4 మనం మృతుల్లో నుండి లేచిన క్రీస్తు దగ్గరికి వచ్చాం. రాత్రి ఒక వచనాన్ని ప్రభువు నా హృదయంలో బలంగా మాట్లాడాడు. అది రోమా 5:15. రోమాపత్రిక 5:15 ఏముందంటే అపరాధం కలిగినట్లు కృపావరం కలగలేదని వ్రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఆదాము అవిధేయత వల్ల కలిగిన మరణం లాంటిది కాదు, యేసుక్రీస్తు వల్ల కలిగే జీవం. కాబట్టి మీరు గ్రంథం చదువుతున్నప్పుడు మీకు కృపావరం అనేది కూడా కలుగుతది. మీరు ఎప్పుడైనా ఓల్డ్ టెస్టమెంట్ చదువుతున్నప్పుడు భాషల వరం కలిగినోళ్ళు చెప్పండి. మీరు ఆదికాండం చదువుతున్నప్పుడు మీలో భాషలు కలుగుతున్నాయా? నిర్గమాకాండం చదువుతున్నప్పుడు మీలో పరిశుద్ధాత్మలో మాట్లాడడం కలుగుతుందా? ఎందుకు కలుగుతుంది? ఓల్డ్ టెస్టమెంట్ చదివినా కూడా ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే ఓల్డ్ టెస్టమెంట్ అంతట్లో కూడా ఉన్నది కృపావరమే. అసలు ఓల్డ్ కవెనెంట్ అంటేనే కృపావరం కాదు కానీ ఓల్డ్ టెస్టమెంట్ లో కూడా కృపావరం ఎందుకు యాక్టివేట్ అవుతుందంటే ఓల్డ్ టెస్టమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ రిజరెక్షన్, ఇట్ ఈజ్ ఆల్ అబౌట్ లైఫ్. అందుకనే మీరు ఓల్డ్ టెస్టమెంట్ చదువుతున్నా కూడా మీరు భాషలతో మాట్లాడతారు. అంటే మీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడన్నమాట, గంతులేస్తాడన్నమాట. దానికి గల కారణము అది కృపావరానికి సంబంధించిన గ్రంథం. ఈ గ్రంథం అంతా కృపావరానికి సంబంధించిన గ్రంథం. మరి ఏ గ్రంథం చదివినా కృపావరం అనేది మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఎందుకంటే ఏ గ్రంథంలో యేసుప్రభు లేడు. రంజిత్ తోఫీర్ గారు చెప్పారని వేదాల్లో క్రీస్తున్నాడు అనుకోకండి. ఇక్కడ ఎక్కడా క్రీస్తు లేడు. క్రీస్తు ఉండాలంటే ఏముండాలా? అందులో విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం ఉండాలి. విశ్వాసము ద్వారానే రక్షణ అనే జ్ఞానం ఈ గ్రంథంలో తప్ప ఎక్కడ ఉండదు. అందుకని ఈ గ్రంథం విగ్రహారాధన ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానానికి భిన్నమైన ఏ జ్ఞానంలో అయినా మీకు విగ్రహం ఉంటుంది. 10 కమాండ్మెంట్స్ లో ఫస్ట్ కమాండ్మెంట్ విగ్రహారాధన చేయొద్దని ఎందుకు రాశాడు? వ్యభిచరించొద్దని రాయొచ్చుగా, దొంగిలించవద్దని రాయొచ్చుగా, నరహత్య చేయవద్దని రాయొచ్చుగా, పొరుగు అని ఏది ఆశించవద్దని రాయొచ్చుగా. ఫస్ట్ కమాండ్మెంట్ విగ్రహారాధన చేయొద్దని ఎందుకు రాశాడు? ఎందుకంటే సెల్ఫ్ రైచియస్నెస్ లో నుంచి వచ్చే ఫస్ట్ ఫ్రూట్ ఏదంటే అది విగ్రహారాధన. ఈ గ్రంథంలో విగ్రహారాధన ఎందుకు చేయవద్దని ఉందంటే ఈ గ్రంథము విశ్వాసము ద్వారా రక్షణార్థమైన దేవుని జ్ఞానం. కాబట్టి గాడ్స్ రైచియస్నెస్ లో మీకు జీవము లేని వాటిని ఆరాధించడం అనేది కలగదు. విగ్రహారాధన అంటే క్రైస్తవులు చేయరు అనుకోవద్దు. విగ్రహారాధన అనేది క్రైస్తవులు చేయరు అనుకోవద్దు. జీవాన్ని కనుగొనకపోవటమే విగ్రహారాధన. ఈవెన్ కొంతమంది బైబిల్ కూడా విగ్రహారాధనగా ఆరాధిస్తారు. బైబిల్ ఏం చేస్తారు? నెత్తి కింద ఎట్టి పడుకుంటారు. నెత్తి కింద ఎట్టి పడుకుంటారు, కళ్ళు కద్దుకుంటారు. తర్వాత బైబిల్ని ఎక్కడికి వెళ్ళినా మోసుకెళ్తారు, చదవరు. మోసుకెళ్ళి చదవకపోతే ఎందుకు? బ్యాగ్ లో బైబిల్ ఉంటే మనకేం అవదని. అది ఎవరు చెప్పారు మీకు? చదవాలి, గ్రంథం తెలిసి చదవాలి. కాబట్టి సిలువను కూడా విగ్రహంగా చేసి ఆరాధిస్తున్న వారు ఉన్నారు. యేసు ప్రభు ఫోటోకి ముఖ్య వాళ్ళు ఉన్నారు. క్యాలెండర్ కి కూడా ప్రార్థన చేస్తారు కొంతమంది, క్యాలెండర్ దగ్గర నిలబడి. అందుకనే మిమ్మల్ని క్యాలెండర్ అడుగుతారు చాలా మంది. డేట్లు చూసుకోవడానికి కాదు, దాని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇదంతా కూడా విశ్వాసం ద్వారా రక్షణార్థమైన దేవుని జ్ఞానం లేకపోవడం. సో మీరు చెప్పండి, వేరు గ్రంథము కన్నా ఈ గ్రంథం యొక్క విశేషత ఏంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో 16-17లో ఇది దైవావేశం వల్ల కలిగిన లేఖనము. ఎందుకంటే ఇందులో విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం ఉంది. ఈ లేఖనాలలో దైవ శక్తి ఉంది, పునరుద్ధానం ఉంది, కృపావరం ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే యేసు ప్రభు ఉన్నాడు. మీరు చెప్పండి, ఇప్పుడు అబ్షాలోముకి ఏదైనా కృపావరం ఉందా? ఒక వరం చెప్పండి, అబ్షాలోముకు ఉన్న కృపావరం. అబ్షాలోము యొక్క వరము ఏదో ఒకటి చెప్పండి, ఎనీ గిఫ్ట్. అబ్షాలోముకు ఉన్న ఏదైనా కృపావరం. ఏమీ లేదండి. అబ్షాలోము మా ఊరోడు కాదన్నట్టు కూర్చున్నారు. అబ్షాలోము తెలియదండి.
ఏం ఆనందన్న, చిక్కాల ఆనందన్న, అబ్షాలోంకి ఏదైనా కృపావరం ఉందా? లేదండి. ఉమ్? సిగ్గుపడుతున్నారేంటన్న అబ్షాలోం గురించి అడిగితే? లేదన్నా. లేదు, అబ్షాలోంకి ఏ వరం లేదు. కానీ ఏం కావాలా? పెత్తనం కావాలా? దావీదుకు వరాలు ఉన్నాయా? దావీదుకు వరాలు ఉన్నాయా లేదా? అపోస్తల కార్యాల గ్రంథంలో ఎంత మంచి మాట ఉంది చూడండి. 13వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథంలో ఇలా రాయబడింది. 34 వచనం, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములు మీకు అనుగ్రహించున్నాను. తర్వాత వచ్చిన 35లో ఏముంది? 36లో దావీదు తన తరము వారికి సేవ చేశాడు. కృపావరము నొంది సేవ చేయాలి, పరిచర్య చేయాలని వాక్యం మనం చూస్తాం. దావీదు కృపావరాలు ఉన్నాయి. దావీదు వాయిద్యాన్ని వాయిస్తుంటుంటే దురాత్మ వెళ్ళిపోతుంది. దావీదు కృపావరం కలిగిన వాడు. ఇప్పుడు వరం కలిగిన నాయకత్వాన్ని వరం లేని వారు కోరుకుంటున్నారు. ఈరోజు చాలా మందిని ఎంకరేజ్ చేస్తుంది. ఎందుకంటే వరాన్ని బట్టి కాదు, వారి బంధువులు కాబట్టి, వారి కులస్తులు కాబట్టి. ఈడైతే మన మాట వింటాడు, మన చెప్పు చేతల్లో ఉంటాడు అన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు తప్ప వరం ఉన్న వారిని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ దేవుడు ఆయన యొక్క నాయకత్వంలో అందరూ వరాన్ని అపేక్షించే వారిని ఉంచుకుంటాడు. సో గాడ్స్ లీడర్షిప్ లో, దైవ నాయకత్వంలో ఖచ్చితంగా వరం ఉన్న వారినే ప్రభు లేపుకుంటాడు, వాడుకుంటాడు. కాబట్టి మీరు వరాన్ని అపేక్షించండి, వరం కావాలని కోరుకోండి. కారణం ఏంటంటే ఇది క్రికెట్ టీం కాదు, దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో వరము ద్వారానే వాడబడాలి. మరి మీలో ఎంతమందికి వరం ఉంది? మీలో ఎంతమంది వరం ద్వారా పనిచేస్తున్నారు? లేదా మీ సొంత సామర్థ్యంతో చేసుకెళ్ళిపోతున్నారా? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో 11లో చెప్పాడు, కృపావరము దేవుని సామర్థ్యము అని చెప్పి. కృపావరం దేవుని సామర్థ్యం. కాబట్టి కృపావరాన్ని బట్టి పనిచేయాలి. కాబట్టి ఎవరెవరిని జరుగుతున్నారు? వరాలు లేనివాడు వరం ఉన్నవాడిని జరుగుతున్నాడు. అప్పుడు వరం ఉన్నవాడు ఏం చేస్తున్నాడు? తరమబడుతున్నా కూడా కీర్తనలు రాస్తున్నాడు. ఆడు తరుముకొని మొత్తం టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. అంతేనా రాజేష్ అన్న? వరం ఉన్నవాడు వరం లేనివాడిని తరుముతున్నాడా? వరం లేనివాడు వరం ఉన్నవాడిని తరుముతున్నాడు? ఆలోచించాడు. ఇక్కడ దావీదు తరుమబడుతున్నాడు. పౌలు గారు ఎలా చెప్పారు చూడండి. కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మంచి మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తున్నాం. 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం వచనం 4వ వచనం చదువు. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను దేవుని కూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు స్థిరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనుపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రజ్ఞానం చేయ సిద్ధపడి ఉన్నాము. రైట్. ఈ వచనంలో చూడండి, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు అన్నట్లుగా దావీదు కూడా ఆయన తరం పడుతున్నప్పుడు తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలే వాడినట్లుగా మనం చూస్తాం. ఈవెన్ సౌలు ధర్మినప్పుడు కూడా దావీదు ఆయన తన సామర్థ్యాన్ని వినియోగించి సౌలును చంపేయచ్చు, దొరికాడు సౌలు, కానీ చేయలేదు. అబ్షాలోము విషయంలో కూడా అంతే. మీరు ఆలోచన చేయండి. రోమీలకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో రాయబడింది ఏంటంటే, రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది, తీసుకోబోతున్నాం. ఇప్పుడు చెప్పాడు 13వ అధ్యాయంలో ఏమనంటే 12వ వచనంలో అన్నాడు, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందాం. అన్నిటికంటే ముఖ్యమైన యుద్ధోపకరణం ఏంటంటే ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మలో ప్రార్థించేది.
ఈ దినాల్లో ప్రతి ఒక్కరిలో ఇది ఉండాలి. లేకపోతే మీరు ఫేస్‌బుక్‌లో ఏం పోస్టులు చేస్తున్నారో మీకే తెలీదు. రాంగ్ పోస్టులు చేస్తున్నారు. ప్రతీకారాలు తీర్చుకునే పోస్టులు చేయకండి. ఏది పోస్ట్ చేయాలో కూడా నీకు తెలియాల. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవిగా ఉండకూడదు. అలాగని మొత్తం మానేస్తే కుదరదు. అర్థమైందా? ఏది పడితే అది స్టేటస్ పెట్టొద్దు. మీకు అర్థం అవ్వాల. తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోండి. ఎందుకంటే మనం తెల్లవారి వేకువ చుక్కను కలుసుకునే క్షణాల్లోనికి వచ్చేసాం ఆల్రెడీ. మీరే చెప్పండి. ఇప్పుడు ఈ 13వ అధ్యాయంలో తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవద్దు. 14లో ఏముంది? శరీరానుసారంగా ప్రవర్తించుటకు లేదా శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీరం విషయమైన ఆలోచనలు మనలో ఉంటాయి. మరి మనల్ని ఎవరు అడగరా? క్వశ్చన్ చేయరా? క్వశ్చన్ చేస్తారు. ఇంత మంచి చెప్తున్నావు కదా, మరి నువ్వేం చేస్తున్నావు కదా? ఈరోజు మత విద్వేషాలను రేగొడుతున్న కొంతమంది పగడాల ప్రవీణ్ గారి క్షేమాన్ని విచారిస్తున్నట్టు కనిపిస్తున్నారు, కానీ అసలు ఆయన కోరుకున్నదే మతం లేని మనిషిని కోరుకున్నాడు. కొంతమంది మతం, కొంతమంది కులం, కొంతమంది పార్టీల కోసం ఇప్పుడే రాజకీయ లబ్ధి పొందుదాం అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మరి వారు పెట్టిన పోస్టులు నువ్వు పెట్టిన పోస్ట్ ఒకేలా ఉంది. ఎందుకు? నీకు ఆత్మల వివేచన వరం లేదు, నీకు ఆత్మ వరం లేదు. అందువల్ల నీకు ఏం పోస్ట్ చేయాలో అర్థం అవట్లేదు. అట్లా మీరు సాతాను యొక్క కుయుక్తిలో పడిపోతారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పిన సర్వాంగ కవచంలో చాలా ముఖ్యమైనది, చివరిది, 7వది ఈ దినాల్లో మనకు అవసరమైంది ఏంటంటే 18 ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయాలి. డే అంతా కూడా భాషలతో మాట్లాడుతూ ప్రార్థన చేసే వరం నీకుందా? అది ఉండాల. ఎందుకంటే వీఆర్ వెరీ నియర్ టు ద రేప్చర్. మన ప్రభువుని కలుసుకోబోతున్నాం. ప్రభువుని కలుసుకునే క్షణాల్లో ఉన్నాం. రాత్రి చాలా గడిచిపోయింది. కటిక చీకటి జనాలను కమ్ముకుంది. బట్ యూ డోంట్ నో హౌ టు బిహేవ్, హౌ టు యాక్ట్ యాజ్ ఎ బిలీవర్. విశ్వాసిగా ఇప్పుడున్న మాధ్యమాలను ఎలా వాడుకోవాలో మీకు అర్థం కాకపోవడం విచారం. ఏదో ఎమోషనల్ అయిపోతున్నారు. ఎమోషనల్ అయిపోయి ఎమోషనల్ పోస్టులు పెట్టేస్తున్నారు. అట్లా చేయకూడదు. శరీరంని అనుసరించి ప్రవర్తించకూడదు. మీరు చెప్పండి, కొడుకు తరుముతున్నాడు అంటే ఎంత ఎమోషనల్ అయిపోవచ్చు అండి? ఆయన ఎమోషనల్ అవ్వలేదు, రక్షకునిగా కనుగొన్నాడు. అప్పుడు కూడా గ్రంథం చదువుతున్నాడు, అప్పుడు కూడా కీర్తన రాస్తున్నాడు. అంతేగాని వెళ్ళి అబ్షాలోం కాళ్ళు పట్టుకున్నాడు. ఎవరే కొడుక, నేను మీ అమ్మ నేను నిన్ను ఎంత బాగా పెంచామురా, నీకు ఎన్ని చూసాం ఎన్ని చేసాం, నువ్వు నా మీదకి వస్తున్నావని ఏదో ఎమోషనల్ అయిపోయి కాదు. కొన్నిసార్లు మన ఎమోషన్స్ కూడా ఫెయిత్ ని డిస్టర్బ్ చేస్తాయి. ఎందుకంటే మనం శరీరానుసారంగా వెళ్ళిపోతాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని శిక్ష చేస్తున్నామండి, సంఘ క్రమానికి లోబడతారా? మీ బంధువులు అని చెప్పి మీరు కలిసిపోతున్నారా? సో మీరు ఆలోచన చేసుకోండి. అంటే ఇక్కడ మీ శరీరం పనిచేసేసింది, తద్వారా దేవుని పని పాడైపోద్ది. ఎక్కడ శరీరం పనిచేసినా దేవుని పని పాడవుతుంది. సో మనం కనిపెట్టగలగాల. శరీరం నిరర్థకం అవ్వాలా, రోమపత్రిక 6:6లో చెప్పినట్లు. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో ఉన్న సర్వాంగ కవచంలో 7వది ముఖ్యంగా ఈ దినాల్లో మనకు చాలా అవసరం. మరి వరం కలిగి మీరు వాక్యం చెప్తున్నారని నేను నమ్ముతున్నాను. వరం అనేది చాలా అవసరం. ఇంతవరకు చెప్పిన వర్తమానాలు వేరుగా ఉండాలి. ఇప్పుడు రెవల్యూషన్స్ ఒక లెవెల్లో ఉండాల. మనం చెప్తున్న వాక్యం ప్రవచనంగా వెళ్ళకపోతే గుడ్డివాళ్ళు అని అర్థం. మనల్ని వెంబడిస్తున్న వాళ్ళందరూ కూడా గుడ్డోళ్ళు, లేక చీకట్లో వెళ్ళిపోతారు. హెబ్రీ 10:24 ప్రకారం కూడి వచ్చిన వారందరూ ఎలా ప్రవర్తించాలో తెలుసుకోవాలి. జీవము గల దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నాం, భవిష్యత్తులో ఎలా నడవాలి, రేపు ఏం చేయాలి, సో నెక్స్ట్ ఏంటి అనేది అర్థం అవ్వాలి. నేనైతే చాలా సంతోషిస్తున్నాను. చాలా మంది కూడి వస్తున్నారు ప్రతి రాత్రి కూడికలకి. ఎందుకు? జీవం గల దేవుని సంఘానికి ఎందుకు వస్తున్నారు? సమాజంగా కూటి ఎందుకు మానట్లేదు? నేను ఎలా ప్రవర్తించాలి?
నేను రాత్రి వస్తా ఇశ్రాయేల్ అన్న గురించి ఆలోచిస్తున్నాను. ఒక కుటుంబము, బాధ్యత కలిగినోడు, పెద్దోడు. ఆయనకి ఎన్నో ఆర్థిక సంబంధమైన అక్కర్లు ఉన్నాయి. అయినా ప్రతి కూడికి కూడా టూ వీలర్ మీద వస్తున్నారు. సుమారు ఒక 50 కిలోమీటర్లు, 40 కిలోమీటర్లు వస్తున్నారు. ఎందుకు? ఆ టేస్ట్ అర్థమైంది అంతే. కొంతమంది అనుకునేవారు హనూక్ గారు నీకు ఏ పని లేదా ఆయన తిరుగుతున్నాడు ఆయనతో అని. అలాంటి వాళ్ళకి దీటైన సమాధానమే ఇప్పుడున్న యవనస్తుల సహోదరులు. ఉదయమంతా పని చేసుకొని రాత్రి ఆ సమయానికి వారు కూడి రావటం అనేది దానికి గల ముఖ్య కారణం ఏందంటే, అసలు ఎలా ప్రవర్తించాలనేది మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. జీవము గల దేవుని సంఘానికి సమాజం కూట్టి ఎందుకు మానకూడదంటే, ముందుకు ఎలా వెళ్ళాలి? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనందరికీ తెలియాలి. ప్రవచన వాక్యం రావాలి. ప్రవచనం చెప్పబడాలి. సో, కృపావరం కలిగిన వాడు దావీదు. కానీ వరం లేని వాని చేత తరం పడుతున్నాడు. కాబట్టి ఈ రోజు కూడా మన శత్రువుల్ని మనం చూస్తున్నప్పుడు వాళ్ళందరూ వరం లేని వారే. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు వెనకాల. అయినా దేవునికి స్తోత్రం. వరం కలిగిన వాడు తరం పడుతున్నా కూడా చెప్పాడుగా పౌలు, అపాయంలో ఉన్న ఉపాయం లేని వారం తరం పడుచున్నా ఇరికించబడే వాళ్ళం కాదు కదా. మీరు చెస్ గేమ్ ఆడారా? చెస్ గేమ్ లో ఏం చేయాలనుకుంటారు? కార్నర్ చేయాలనుకుంటారు. కానీ మనం ఇరికించబడం. ప్రభు మనకి అక్కడ కూడా ఎస్కేపింగ్ వే ఇచ్చాడు. భీమర్లో సహోదరికి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో నేను ఒక్కడనే ఒక సొరంగం లాంటి దానిలోకి వెళ్ళిపోతున్నాను. ఇదేంటి పాస్టర్ గారు ఎలా వెళ్ళిపోతున్నారని ఆ సిస్టర్ కూడా నా వెనకాల వస్తే ఆడ జరిగిన విషయాలు చెప్తూ అక్కడికి వచ్చి అక్కడి నుంచి ఇక బయటికి ఎలా రావాలో వే లేదు, మీరు ఎలా వస్తారా అనుకుంటే మీరు ఎలా వచ్చారన్నా అని చెప్పింది. నేను కూడా అట్లనే ఇంకో దారి గుండా వచ్చానని చెప్పింది. అంటే ఈరోజు మనం తరం పడతాం కానీ ఇరికించబడం. కాబట్టి కార్నర్ చేద్దామని ఎవరు ప్రయత్నం చేసినా కూడా దావీదుని ఇరికించడం సాధ్యం కాదు. ఎందుకంటే దావీదు సింహాసనం గురించి వాక్యంలో ఏముందంటే అది ఎల్లప్పుడూ ఉంటది. అబ్షాలోము దాని మీద కన్నేసిన, సౌలు దావీదుని తరిమినా దావీదు సింహాసనానికి ఏమి కాదు. ఎందుకంటే లూకాసు వార్తలో మనం చదువుతున్నట్లుగా అతని సింహాసనం గురించి వాక్యం ఏం చెప్తుందంటే అతడు యుగయుగములు పరిపాలిస్తాడు, అంతము లేని రాజ్యం. లూకా 1:33. కాకపోతే కొంచెం నవ్వొస్తుంది అనమాట. ఎందుకంటే తరుముతున్న అబ్షాలోమును చూస్తే ఏమనిపిస్తుంది? మనల్ని గురించిన వాక్యాలు మనకు ముందుగా తెలిస్తే వీడు అనవసరంగా నన్ను వెంబడించి టైం వేస్ట్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది. అంతేనా? అబ్షాలోము లాగేసుకుంటాడని భయం ఏమైనా ఉందా మీకు? అవసరమే లేదు. ఎందుకంటే నిన్ను గురించి ముందుగా చెప్పండి వాక్యం ప్రకారం అంతం లేని రాజ్యం నీది. అంతం లేని రాజ్యాన్ని తరుముతున్నవాడు అవివేకి. లేక ధైర్యంగా చక్కగా నవ్వుకుంటూ మీరు విశ్వాస యాత్రలో కొనసాగాలని, మీరు ఎక్కడున్నా మీ ద్వారా పని జరగాలి. మీరు బంధించబడకూడదు. ఎందుకంటే అపోస్తుడైన పౌలు చెప్పాడు ఏమనంటే, మమ్మల్ని బంధించిన దేవుని వాక్యం బంధించబడదని తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9 చెప్పాడు. సంఖ్యలతో బంధించబడి శ్రమ పడుచున్నాను, అయినను దేవుని వాక్యం బంధించబడలేదు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఆపేశాం, తొక్కేశాం, మూసేశాం అని అనుకున్నా మీ ద్వారా వాక్యం వెళ్ళిపోతూ ఉండాలి. మనం ఇరికించబడకూడదు. అపాయంలోని ఉపాయం లేని వారం కాకూడదు. తరం పడుతున్నా కూడా మన ద్వారా పని జరగాలి. ప్రమాదకరమైన ప్రయాణంలో కూడా పౌలు సువార్త చెప్పేశాడు. అవునా కదా? 27వ అధ్యాయంలో ఎంత ప్రమాదం! రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని తలంచితిమే అన్నాడు. అందులో కూడా 276 మందికి వాక్యం చెప్పాడు. కాబట్టి ఎక్కడున్నా కూడా మన వాక్యాన్ని చెప్పగలిగిన వారంగా ఉండాలి. అంతేగాని స్టేజ్ దొరికితేనే చెప్తానంటే కుదరదు. ప్రతి చోట వరం ఉన్న వాళ్ళు ఏదో ఒకలాగా వాడబడతారు అంతే. అందుకని కృపావరాన్ని మీరు అపేక్షించండి. కృపావరం కలుగునట్లు అది విస్తరించినట్లు ప్రయత్నం చేయండి అన్నాడు. ఎందుకంటే మీరు ఎక్కడన్నా ఫలిస్తారు. ఇప్పుడు ఆనందేశ్వరి గారు ఇండియాకి వచ్చేసింది కానీ ఆమె బయట దేశంలో ఉన్నప్పుడు మరి అక్కడున్న వారి దగ్గర తను ఎవరి దగ్గర పనిచేస్తుందో వాళ్ళకి సువార్త చెప్పింది. ఎందుకంటే ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళేవాళ్ళు, కువైట్ వెళ్ళేవాళ్ళు ఎవరికి వాక్యం చెప్తారు?
అక్కడ ఉన్న క్రైస్తవులుగా చెప్తారు. కానీ అక్కడ ఇళ్లలో పనిచేసేవారు ఎవరైతే ఉంటారో వారు ఆ ఇంటి యజమానులకు సువార్త చెప్పేదానికి అవకాశం ఉంది. అయితే వాళ్ళు బహిరంగంగా యేసుక్రీస్తును ఒప్పుకోకపోయినా రహస్యంగా అయినా వాళ్ళు యేసుప్రభుని అంగీకరిస్తే రేపు వారు ప్రభుతో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా అంగీకరిస్తే వాళ్ళని చంపేస్తారు. కానీ మరి సువార్త చెప్పే అవకాశాలు ఉన్నాయి. కానీ నేను విన్న సమాచారాన్ని బట్టి చెప్తున్నాను. బయట దేశాల్లోకి వెళ్ళిన చాలా మంది వాళ్ళ సాక్ష్యం పోగొట్టుకొని వ్యభిచారానికి అలవాటు పడిపోయి వారు అక్రమమైన కార్యాల్లో ఉంటారని విని చాలా విచారపడుతున్నాం మనం. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు వినియోగించుకోవట్లేదు. కానీ యోసేపు చూడండి, ఆ దేశంలో ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు, తప్పు చేసే అవకాశం వచ్చింది, కానీ ఆయన తప్పు చేయలేదు. అందువల్ల ఐగుప్తు అంతట్లో కూడా మరి ఇశ్రాయేలీలకు ప్రవేశం కలిగింది. ఇశ్రాయేలీలను బట్టి ఐగుప్తు ఫరోకి ప్రభు నామం ఏంటో తెలియబడింది. కాబట్టి ప్రభు ఈ ఉదయకాలం మీకు ఈ తలంపులు అర్థమగునట్లు చేయను కాక. వరం ఉన్నవాడు ఎక్కడున్నా వాడబడతాడండి. స్కూల్లో ఉన్న వాడబడతాడు, ఆఫీసులో ఉన్న వాడబడతాడు, ప్రయాణంలో ఉన్న వాడబడతాడు, ప్రమాదంలో ఉన్న వాడబడతాడు. ఎక్కడున్నా ప్రభు అతన్ని ఏమంటాడంటే నువ్వు లేచి మాట్లాడాడు. అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో మనం అదే చూస్తాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఆ మేడగదంతా వరంతో నింపబడింది. ఆ వరంతో నింపబడిన మేడగదిలో ఇలా వ్రాయబడింది చూడండి. 2వ అధ్యాయం అపోస్తల కార్యాల గ్రంథం 14 చదవండి. అపోస్తల కార్యాల గ్రంథం 2:14. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి చాలండి. బిగ్గరగా వారితో ఇట్లా పేతురు లేచాడు అనే మాట చూడండి. ఆ ఇల్లంతా వరంతో నింపబడింది. వారందరి మధ్యలో పేతురు లేచి నిలిచి వాక్యం అందిస్తాడు. కాబట్టి మనం ఎక్కడైనా లేచి నిలబడి ధైర్యంగా మాట్లాడాలంటే గిఫ్ట్ ఓన్లీ కెన్ హెల్ప్ అస్. కృపావరం మాత్రం మనకు సహాయం చేస్తుంది. స్టేజ్ ఫియర్ ఉంటది కొంతమందికి, స్టేజ్ ఫియర్ ఉంటది, రకరకాల బలహీనతలు ఉంటాయి, మాట్లాడలేం స్పష్టంగా, వచనాలు రావు, ఇవన్నీ ఉంటాయి. కానీ వరం అనేది ఎంత గొప్పదంటే వరం కలిగిన వ్యక్తి లేచి నిలబడగలుగుతాడు అనే మాట మనం చూస్తాం. మళ్ళీ చదువమ్మా 14 వచనం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను చదవండి 15 కూడా యూదయ చదవండి. మనుషులారా యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను గాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కాదు, పొద్దుపొడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమారించదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. ఇక్కడ చూడండి, ఏ పేతురు అయితే ఆయన ఎవరో నేను ఎరగనన్నాడో అదే పేతురు ఇప్పుడు యోవేలు గ్రంథాన్ని ఎత్తిపట్టుకొని దేవుని వాక్యాన్ని అందిస్తున్నాడు. సో ఏ గ్రంథం తెరవాలి? తర్వాత మరలా మీకు 25 నుంచి కీర్తనల గ్రంథాన్ని తెరిచాడు కదా. అంటే ప్రవక్తల గ్రంథాల్లోంచి, కీర్తనల గ్రంథాల్లో నుంచి మాత్రమే కాదు, ఇక్కడ 3వ అధ్యాయంలో వచనం 23లో ధర్మశాస్త్ర గ్రంథంలోని, ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల గ్రంథం, కీర్తనల గ్రంథంలోంచి యేసు ప్రభుని గురించి మాట్లాడే ధైర్యం అనేది ఈయనలోకి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ వరాన్ని బట్టే వచ్చింది. అందుకనే అన్నాడు, శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు కానీ పిరికితనం గల ఆత్మలో. వరం కలిగిన వాడు ఎక్కడున్న వాడపడతాడు. మీరు భయపడుతున్నారు చాలా మంది, నాకు వచనాలు గుర్తుండట్లేదండి, నేను నిలబడితే ఎలా మాట్లాడాలని. కానీ కృపావరం కలిగిన మీరు ప్రభు సహాయం చేస్తాడు. అసలు మీరు నిలబడాలిగా ఫస్ట్. పేతురు ఆ 11తో కూడా లేచి బిగ్గరగా మాట్లాడుతుంది. వచ్చిన వాళ్ళందరూ ఎవరు? వారందరూ కూడా మతములో భాగంగా యెరూషలేముకి వచ్చారు. కానీ ఆ రోజు వారు విశ్వాసాన్ని కనుగొన్నారు. వారందరూ మతపరమైన వ్యక్తులు, కానీ వారు యేసుక్రీస్తు యొక్క సువార్తను వారు విన్నారు. దానికి కారణం పేతురు ధైర్యంగా మాట్లాడాడు. వారు పేతురు యోహానుల ధైర్యమును చూసినప్పుడు అని 4వ అధ్యాయం 13లో ఉంది. వాళ్ళు ఏమనుకున్నారు? వీరు యేసు ప్రభుతో కూడా ఉన్నవారు అనుకున్నారు. యేసు ప్రభుతో ఉన్నవారే, కానీ ఈ ధైర్యానికి గల కారణం ఎవరు? పరిశుద్ధాత్ముడు, కృపావరం.
66 గ్రంథాలు అయినప్పుడు మీకు ధైర్యం వచ్చింది అనుకుంటున్నారేంటి? వరం ఉంటే ధైర్యంగా ఉంటారు. బైబిల్ నాలెడ్జ్ అంతా వచ్చాక మహారాష్ట్ర వెళ్ళి అక్కడే ఉండిపోతాను అనొద్దు. నేమాశిష్ వరం ఉంది, దేవుడు వాడుకుంటాడు. వరం కలిగిన వాళ్ళే వాడబడాలి. వరం ఉంటే నిలబడొచ్చు ధైర్యంగా, ప్రభువు వాడుకుంటాడు. కాబట్టి బాలాంతరంలో అందరు రోమన్ క్యాథలిక్సే, ప్రార్థన ఎడితే తిరుగుబాటు చేస్తున్నారు, ఎదిరిస్తున్నారు. అయినా కూడా ధైర్యంగా పరిచయం చేయడానికి గల మూలం ఏంటంటే వరమే. వరం ఉంటే చాలు, ధైర్యం వచ్చేసిద్ది అనమాట. బైబిల్ నాలెడ్జ్ని బట్టి మనకేం ధైర్యం రాదు. థియాలజీ చెప్పేవాళ్ళు బోళ్ళు ఎంతమంది ఉన్నారు, థీరీ చెప్తారు చాలా మంది. థీరీ కాదు, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడు. ఆయన్ని బట్టే మనకు ధైర్యంగా ఉంటాం, మనం గొప్ప పరిచయం చేస్తాం. కాబట్టి అబ్షాలోము వరం లేనివాడు, దావీదు వరం ఉన్నవాడు. వరం లేనివాడు వరం ఉన్నవాడు దొరికిస్తాడు. అయినా ధైర్యంగా ఉండండి, ఎందుకంటే పరిచర్య అంతా వరం ఉన్న వాళ్ళకే. ప్రభు ఖచ్చితంగా మిమ్మల్ని వాడుకుంటాడు. కూడా ఏంటంటే ఇప్పుడు మీకు అప్పగించిన పని చేయండి. దావీదు ఎలా పనిచేశాడు తెలుసా అండి? ఫస్ట్ ఆయన వాళ్ళ తండ్రి అప్పగించిన చిన్న మందని మేపాడు. అలాగలా క్రమక్రమంగా ఆయన ఇప్పుడు ఇశ్రాయేల్ రాజ్యానికి రాజు అయ్యాడు. అబ్షాలోము డైరెక్ట్ గా డాడీ సీట్ నే కొట్టేద్దామని ట్రై చేస్తున్నాడు. అట్లా వద్దు. క్రమక్రమంగా చిన్న మినిస్ట్రీ ఇస్తాడు దేవుడు. ఫస్ట్ దాన్ని మనం డెవలప్ చేయాలి. ఆత్మ ద్వారా డెవలప్ చేస్తే ఆ తర్వాత ఇక బిగ్ మినిస్ట్రీస్ ఇస్తాడు. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో ఆయనే వాగ్దానం చేశాడు. ఏమని? 3వ అధ్యాయంలో పనిని బాగుగా నెరవేరిస్తే మంచి పదవి ఇస్తానన్నాడు. 3:13. ఇప్పుడు నేను జూమ్ మీటింగ్, నేను హనోక్ గారు కలిసి ప్రభు కృప చేత చక్కగా నడిపిస్తున్నాం. త్వరలో మాకు బిగ్ జాక్పాట్ ఉంది. వచ్చినప్పుడు మీకు అందరికి లడ్డు మిఠాయి తినిపిస్తాం. లడ్డు మిఠాయి తినిపిస్తాం, ఓకేనా? కాబట్టి మంచి ఇచ్చిన దాన్ని చేయాలి. ఇచ్చిన పనిని నెరవేర్చండి. ప్రభు తప్పకుండా ఆశీర్వదిస్తాడండి. మంచి పదవి ఇస్తాడు, మంచి పొజిషన్ ఇస్తాడు. సండే స్కూలే ఇచ్చిందే సరిగ్గా చేయరు కొంతమంది. తర్వాత మీకు ఇంకేమిస్తాడు మినిస్ట్రీ? ఎవడు? కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానిది వాని యొద్ద నుండి తీసివేయబడు. సో పనిని బాగుగా నెరవేరుద్దాం. సో ప్రభు గొప్ప కార్యాలు జరిగించును కాదు. మూర్తి గారి ఇంటి పైన పరిచయం జరుగుతుంది కదా కాకినాడలో. సో దేవుడు ఇంకా అనేక సంఘాలు పరిచర్లు ఆయనకి అప్పగించును కాదు. పనిని నెరవేరిస్తే బాగుగా దేవుడు ఇంకా ఇస్తాడు. ఏం జాన్ పాల్, మీటింగ్లు ఎప్పుడు ఆడతావు? డేట్లు చెప్పలేదు. మీరు చెప్పండి అన్న అంటాడు. నాది కాదు కదా, బాధ్యత నీది కదా. దేవుని పనిని మనం జరిగించేటప్పుడు మంచి పదవిని ప్రభు ఇస్తాడనమాట. కాబట్టి అప్పగించిన పనిని మీరు నెరవేర్చండి, మంచి పదవి ఇస్తాడు. సో ఈ ఉదయకాలం ఈ తలంపులు ప్రభు మనందరి వెనుకల్లో దీవించిన గాక. దావీదు అంటున్నాడు, నేను పండుకొని నేను నిద్రలేస్తానని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఆందోళన ఏమి లేవు, నిద్రలో హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఆయన ఉదయకాలమే లేస్తానని నిరీక్షణ కలిగి ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తాడు. పగలు 12 గంటలు ఉన్నాయి, ఆయన మనల్ని రక్షిస్తాడు. రాత్రి 12 గంటల్లో కూడా ప్రభు మనల్ని రక్షిస్తాడు. పిచ్చి పిచ్చి కళలు రాకుండా, అపవిత్రమైన కళలు రాకుండా మన కళలో కూడా ప్రభు మనతో మాట్లాడతాడు. దర్శనాన్ని ఇస్తాడు, కళలు ఇస్తాడు, తన ఉద్దేశాలు మనకు బయలుపరుస్తాడు. ఆదాము గాఢ నిద్రలో గొప్ప కార్యం చేసినవాడు, యాకోబు గాఢ నిద్రలో గొప్ప కార్యం చేసినవాడు, అబ్రహాము గాఢ నిద్రలో గొప్ప కార్యం చేసినవాడు. మన ప్రతి రాత్రిని ఆయన రక్షణ రాత్రిగా మారుస్తాడు. ప్రతి ఉదయకాలం కూడా ఆయన తన రక్షణ మనకు చూపిస్తాడు. కాబట్టి రక్షకుడు మనతో ఉన్నాడు, ఆయన ఎల్లప్పుడూ మనల్ని కాపాడుతాడు. రాత్రి భయపడాల్సిన అవసరం లేదు, పగలు భయపడాల్సిన అవసరం లేదు. ఎల్లవేళ ప్రభు మనల్ని కాపాడుతాడు. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ప్రభు ఈ కీర్తనలో నుంచి మీ అందరితో మాట్లాడాలని నమ్ముతున్నాను. ఈ కీర్తన మరలా మీరు చదివి కీర్తనలో నుంచి ప్రభు స్తుతించండి. ప్రభు ఈ తలంపులు మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మూడో కీర్తన నుంచి ప్రభు తన దాసుని వాడుకుని అందించిన మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. ఈ అధ్యాయంలో అబ్షాలోం చేత తరవబడుతున్నటువంటి దావీదుని వరం లేనటువంటి
అబ్షాలోము వరములు కలిగినటువంటి దావీదును తరుముతున్నట్టుగా ఆయన ఎక్కడ కూడా వరంతో నిర్వహించబడుతూ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన భయపడకుండా ఏ విధంగా ముందుకు కొనసాగాడో, రక్షణ ఏ విధంగా ఆయన అనుభవించాడో, మన విషయంలో కూడా ప్రభు సువార్త ద్వారా రక్షించబడినటువంటి మనం లేఖనంలో నిత్య జీవం కలదని మనం రక్షకుడిని వెతుకుతూ ముందుకు కొనసాగినప్పుడు, లేఖనాల్లో ఉన్నటువంటి ప్రభు కనిపించినప్పుడు మనకు కలిగే నిత్య రక్షణానందం గురించి, అలాగే దైవశక్తిని మనం అనుభవిస్తూ మనం ముందుకు కొనసాగుతున్న క్రమంలో మనం వరం ద్వారా నిర్వహించబడుతూ ప్రతి విషయంలో మనం ఏ విధంగా కాపాడబడతామో దేవుడు యొక్క ఉదయకాలం మందు వర్తమానం ద్వారా తన దాసుని వాడుకొని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. ఇంకా అనేక విషయాలు ప్రభు యొక్క వర్తమానం ద్వారా మనతో మాట్లాడారు. మనకు అప్పగించబడినట్టు ప్రతి పని వరం ద్వారా నిర్వహించబడితే తర్వాత మనకి దేవుడు అప్పగించిపోయే మరికొన్ని పదవుల విషయంలో అలాగే బహుమానం విషయంలో ప్రభు మాట్లాడారు. ఈ యొక్క ఆడియో వెంటనే పంపించబడుతుంది కాబట్టి విని మీ అందరూ కూడా మేలు పొందాలని తెలియజేస్తున్నా. ఈరోజు 11 గంటలకు దండగర్లో, సాయంత్రం 6:30కి ఉరిగేడులో, రాత్రి 8:30కి తణుకులో జరిగే పరిచయాల కొరకు ప్రార్థన చేయండి. మే నెలలో సమ్మర్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. అలాగే రేపటి దినాన్న తిమ్మాపురంలో, కాకినాడలో, అలాగే చీడిగా కాకినాడలో, అలాగే రేపు సాయంత్రం కుమారదేవంలో జరిగే పరిచయాలు కూడా ప్రార్థన చేయండి. సమయంలో ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికి ముగింపు చేసుకుందాం. శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు, అలాగే ఇప్పటి వరకు నిలిచి వాక్యమైన దేవుని ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎవరైనా ముగింపు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికి ముగింపు చేసుకుందాం. అన్న చేయనా చేయండి. ప్రార్థన చేద్దామండి. మహిమగల మా తండ్రి, కృపగల మా నాయన, మీ వందనాలు. మీ కుమారుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించి, మా ప్రభు మీ కుమారుడు మా జీవము మా సర్వమైన మా ప్రభువుని మాకు కనబరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతిరోజు మా ప్రభువుని మాకు కనబరుస్తూ ఆయనలో ఉన్న జీవమును గుర్చిన సంగతులను మాకు వివరిస్తూ ఈ లోకంలో ప్రభువా ఆయన మరి అనేక రకాలుగా మా చుట్టూ పరిస్థితులు ఉన్న ఈ దినాలన్నిటిలో మేము మీ కృపచేత నడిపించబడటానికి, మంచి దినములు చూడగలగటానికి మీరు చూపిస్తున్న కృపకే వందనాలు. అవునాయన, ఈ కీర్తన గ్రంథం 3వ కీర్తనలో వరం లేనివాడు అబ్షాలోము, వరములు కలిగిన వాడు దావీదు. నాయన, ఈ వరం లేనివాడు వరములు కలిగిన వాడిని తరుముతున్నాడు. అది గాలికై ప్రయాసపట్టమని, వృధా ప్రయాస అని మీరు చెప్పారు. అందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అయితే వరములు కలిగిన వాడు కర్మబడుతున్న టైంలో కూడా ఆయన రక్షకుణ్ణి జ్ఞాపకం చేసుకుని నాయన ఆనందిస్తూ ఉన్నాడు. నాయన తన భవిష్యత్తును కనుగొంటూ ధైర్యంగా సాగిపోతున్నాడు. అయితే ఈ వరం లేని వాడికి తన ముందు ఏం జరగబోతుందో తెలియదు కాబట్టి తను ఏదో అలా వెళ్ళిపోతున్నాడు. నిజంగా ఈరోజు మేము మీ సన్నిధిలో కూర్చుంటున్నప్పుడు మా భవిష్యత్తు, మా ముందు దినాలు నాయన ఎంత బాగుంటున్నాయో, ఎంత మంచిగా మీరు ప్లాన్ చేశారో వాటన్నిటిని మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు నాయన ప్రస్తుతం ఏం జరుగుతుందో వీటన్నిటిని విడిచిపెట్టి వెనుకొన్నో మరిచి ధైర్యంగా మేము సాగిపోవటానికి మీరు చూపిస్తున్న మీ కృపకై మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నా. నిజంగా మన ఆయన మరి వరము చేత నడిపించబడితే ఖచ్చితంగా మీరు మాకు అప్పగించబడిన పనులు నాయన మేము నమ్మకంగా ఉంటాం. ఆ పనిని చక్కగా నాయన కొనసాగింపు చేయగలుగుతాం. వాటిని ఆ కార్యాలను చక్కగా మేము నడిపించగలుగుతాం. అప్పుడు అనేక మందికి మేము నాయన రక్షణ గూర్చిన జ్ఞానమును అనగా జీవమును మేము చెప్పగలుగుతాం.
నాయన మరి జీవమును కూర్చిన సంగతులు మేము ఇవ్వలేకపోతే మా జీవమైన క్రీస్తును మేము చూపించలేకపోతే మేము వరం చేత నడిపించబడుతున్న వారం కాదు. ఎందుకంటే నాయన ఏ గ్రంథములోనైనా మా ప్రభు మీరే ఉన్నారు. గ్రంథాలలో ఉన్న మా ప్రభు ఎవరంటే నాయన పునరుద్ధానము జీవమై ఉన్నవాడు. కాబట్టి మేము ఎక్కడ నిలబడి వరం చేత మాట్లాడినా అనేక మందికి పునరుద్ధానము జీవం కలగాల. ఆయన పునరుద్ధానం ద్వారా కలిగే జీవం కలగాల. నేను అలా కలగాలంటే మేము వరం చేతే నడిపించబడాల. నాయన అలాగున మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. నాయన మా శక్తి చేత మా సామర్థ్యం చేత నడిపించబడితే నాయన ఫలములు ఉండవు. క్రీస్తుకు వేరుగా, సిలువకు వేరుగా, పునరుద్ధాన బలానికి వేరుగా మేమేమీ చేయలేం. నేను అలా ఏం చేసినా అవి ఏమి నిలబడవు నాయన. మరి శరీరానుసారంగా మేము జీవిస్తే ఈ పరిచర్యలు కూడా ఏమీ ఫలించవని మీరు చెప్పినందుకు మీకు స్తోత్రాలు. ఇప్పుడు క్రీస్తును వేరొకను మేము చేరింది, మా ప్రభువును చేరింది ఎందుకంటే ఫలముల కొరకే. కాబట్టి ఆయనతో ఉంటేనే ఫలములు, ఆయనలో ఉంటేనే ఫలములు. నాయన ఆత్మానుభవం చేత నేను మేము నడిపించబడుతూ ఆత్మ మా మీదకి వచ్చే అనుభవంలో మేము ఎల్లప్పుడూ ఉంటూ నాయన మేము సాగిపోవటానికి మీ కృపను కుమ్మరించమని, ముఖ్యంగా పరిచర్లో ఉన్న సేవకులు ఆత్మ వారి మీదకి వచ్చాను అనే అనుభవంలో నుంచి పరిచర్య చేయటానికి నాయన మా అందరికి మీ కృప చూపించమని, మీ సేవకుని మీరు బలపరిచిన విధానం బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మా హృదయపూర్వకమైన స్తోత్రులు మీకే చెల్లిస్తూ ప్రియులందరినీ దీవించమని, ఆశీర్వదించమని, ఈ దినమంతటి కొరకు మీరు మాకు ఇచ్చిన సమృద్ధి అని కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ మా ముందున్న దినమంతట్లో నిర్భయంగా జీవించడానికి మీరు అందించిన సంగతులకై, మా జీవమైన క్రీస్తును మీరు మాకు అందించినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని గణపరుస్తూ యేసు ప్రభు వారి పేట కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన దేవుని సేవకులు రమేష్ గారికి, కొడుకులో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కొడుకు ముగించు. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి.